ఆరాధనకి యోగ్యుడైన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఊహలకందని మీ ఆశ్చర్య కార్యములు బట్టి, మీ వాగ్దానముల ద్వారా మాకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ కొరకు స్తుతిస్తున్నాను. పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో పర్లకు మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడి కింద సజ్జులుగా కాచి దాచి భద్రపరిచి మరి యొక్క పర్యాయ మీ పాసందికి చేరి ప్రార్థించే భాగ్యము మీరు మాకు దయచేసిన విధానం బట్టి మీకు అందా చెల్లిసిన ప్రభా. ఇదిగో తండ్రి, మా చవాకులమ్మ అశోక్ గారిని ఆశ్రయించి వారి యొక్క సతిమణి గారిని ఆశ్రయించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు అందా చెల్లిసిన ప్రభా. మరి పసి ప్రాయం నుండి యవన ప్రాయంలోకినైనా మరి ప్రవేశపెట్టిన మరి రీతిని బట్టి మీకు అందా చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించుండగా మీరు అధ్యక్షత వహించి తండ్రి మీకు ఘనమకరముగాను మాకు దీవెనకరముగాను లాగా నడిపించడానికి కృప చూపమని, మా యొక్క ప్రార్థనలు పాల్గొనడానికి వస్తున్న బంధుమిత్రులను మరి విశ్వాసులను ప్రతి ఒక్కరిని ప్రభా క్షేమంగా నడిపించమని, ఈ కార్యక్రమము ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని, మా కొరకును మా ప్రజల కొరకును మన నుంచి తిరిగి రాని ఉన్న యేసు అతి పరిశుద్ధ నామం అడిగి ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్.
చోటుగా నీ చిత్తము మాలో నెరవేర్చమే సన్నిధిలో ఆనందమే నీ సేవలో కాంతి కిరణాలు ప్రసరించగా చల్లగాలు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడా రక్షణ తోటలో విరివిగా పెరిగి నీటియోరన నిలిచి తిని దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ కూడా గతించిన దినాలన్నింటిలో ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అశోక్ గారి గృహం చెంత మనలందరినీ చేర్చి ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి గణపరచడానికి కొనియాడి కీర్తించే భాగ్యము ఆయన మనకందరికీ అనుగ్రహించిన దానికై ముందుగా వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత ఈ కూడికి వచ్చినటువంటి పాస్టర్ గారులు ఉన్నారు, వారిని దైవదాసుల్ని పైకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. డేవిడ్ రాజు గారు ఉన్నారు మన మధ్యనే, వారిని వారికి ఏర్పాటు చేసిన సీట్లో కూర్చోవాలని మనం చేస్తున్నాము. అలాగే మన సెక్షన్ ఆఫీస్ నుండి మరి డైరెక్టర్ గారు ఉన్నారు, చిట్టిబాబు గారు, పాస్టర్ చిట్టిబాబు గారు, వారిని కూడా ప్రత్యేక రీతిగా ఆహ్వానం తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే శేఖర్ బాబు గారు ఉన్నారు మన మధ్యన పాస్టర్ గారు, వారిని కూడా పైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు జరగనున్న ఈ కార్యక్రమానికి మరి అశోక్ గారి కుమార్తెను త్వరపడి తీసుకురావాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ మగునాత్మ పరమూలిడునాత్మ పరిశుద్ధులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా కుమారాత్మ లనునేక దేవా జయాకా కుమారాత్మ లనునేక దేవా గణ మహిమా చెల్లును ధనమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును ధనరా నిత్యముగా అయితే ప్రారంభ పాటగా 370వ కీర్తన పాడుకుందామండి. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములో కంటి పాపవలే కాచే
దీవించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా పాపాన్ని జయించుటకు విశ్వాసము తీర్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము తీర్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము తెలిసినట్టయితే యేస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి యొగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషిరాలు వైతివి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమె వాక్యం చదివిన యాకోబు గారికి సంఘం తరపున కుటుంబం తరపున కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే మన మధ్యన పాస్టర్ శేఖర్ బాబు గారు ఉన్నారు, వారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా తలలు వంచి కొండలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా తండ్రి ప్రభువా, మీ యొక్క ప్రేమను బట్టి మీ యొక్క కృపను బట్టి మరి సేవాకుల అశోక్ గృహమునందు మీ బిడ్డలము అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని నిమిత్తమైతే కూడుకుని ఉన్నామో సమస్తమును మీకు తెలుసు ప్రభువా. అలాగే దైవజనులు ప్రభువా మరియు స్థలమునకు ఈ గృహమునకు ఎందు నిమిత్తమైతే కూడుకొని ఉన్నామో సమస్తమును మీకు తెలుసు ప్రభువా. మరి గోనాయన సేవాకుల అశోకును బట్టి మరి తన సతీమణి గారిని బట్టి వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభువా వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి ఈ సమయంలో మేమందరము కూడా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభువా ఆ బిడ్డ తల్లి గర్భమును మొదలుకొని ప్రభువా ఈ యవ్వన ప్రాయం వరకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంతవరకు బాల్యములో అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రభువా. కాబట్టి ఆ బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని ఈ యవ్వన వయసుకు ప్రభువా తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా.
మరి ఆ బిడ్డ ప్రభువా ఈ దినము నుండి ప్రభువా మాటలలోను ప్రవర్తనలోను నాయన మరి నడకలోను అన్ని విషయాల్లో కూడా ప్రభువా ఆ బిడ్డ జాగ్రత్తగా నడుచుకోవటానికి నీ కృప చూపించండి తండ్రి. ఆమె ప్రభాబాబు గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ సమయాన్ని మరి కుటుంబస్తులకు ఇవ్వబడుతుందండి. వారు సాక్ష్యం చెప్పాలని మనం చేస్తున్నాం. సాక్ష్యానికి సమయం అవుతుంది కాబట్టి గృహస్థులు ఎవరైనా వచ్చి మరి సాక్ష్యం చెప్పాలని మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, నా అక్కని దేవుడు దీవించి ఒక కుమారుడిని ఇచ్చాడండి. ఆ కుమారుని దీవించి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలో పెద్ద బిడ్డ అయినటువంటి సంజనాన్ని ఆయన ఇప్పుడైతే ఇంతవరకు సజీవులకు కాపాడి చిన్న బిడ్డగా ఉంచిన తండ్రి ఈరోజు పెద్ద బిడ్డల్లో మార్చాడు కనుక దేవుని కృప నిత్యము ఈ బిడ్డకు తోడు ఉండాలని, ఇంతకంటే మంచి అధికమైన కంచేసి ఈ బిడ్డను ఆశీర్వదించాలని మీ అందరూ కూడా మీ దేవుళ్ళు ఈ బిడ్డ కుమ్మరించి మీ అనుదిన ప్రార్థనలో ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, తన తండ్రిని తల్లిని నాయన మీరందరిని ఆశీర్వదించమని, అలాగే తండ్రి దూరదేశంలో తన నాన్నమ్మని తన తల్లిని కూడా నాయన జ్ఞాపకం చేసుకుని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నా ఈ చిన్న ప్రార్థన మీ అందరి సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. వందనాలు తండ్రి. మరి సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డకి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి సాక్ష్యం కొరకు మన మధ్యన ఉన్న సిహెచ్ కుటుంబరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారన్నాం. గడిచిన కాలమంతా ఈ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఉదయకాలంలో మరి తల్లి మరి అక్క పుష్పవతి మరి ఆయనకి ఇచ్చిన కుమారుడు అశోకుని బట్టి, అలాగే ఆయన భార్య సుగుణరత్నాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మరి బిడ్డలను ఇతను దీవించి వారికి కుమారుని అనుగ్రహించారు తండ్రి. మరి ఈరోజు సంజన తండ్రి మరి పుష్పవతి అయిన సందర్భముగా మరి బాల్య దశ నుండి యవన దశకు వెళ్ళినది బిడ్డ తండ్రి. బిడ్డను దీవించండి. మరి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డ చదువుకుని భవిష్యత్తులో ఉన్న స్థితిగలకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే మరి అక్కడ కల్పదేశంలో పని చేయుచున్న అక్కని కూడా దీవించండి. అలాగే మరి కుమార్తె సుగుణరత్నం కూడా దీవించమని, మరి ముఖ్యంగా అశోక్ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వమని తండ్రి. మరి ఈ కార్యక్రమము జరుగుతుండగా మరి ఆది నుంచి అంతవరకే మీ యొక్క అధ్యక్షులు జరిగించమని క్రీస్తువారిపేట వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన కుటుంబరావు గారికి కూడా కుటుంబం తరపున కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన మధ్యన దైవదాసులు ఉన్నారు, వారు వాక్యాన్ని అందిస్తారండి. మన మధ్యన ముందుగా మరి డేవిడ్ రాజు గారు మరి మన మధ్యన ఉండటం మనవి చేస్తూ ఉన్నాము. దేవునకు మహిమ కలుగును గాక. మెట్టుకు చవకల వారి కుటుంబంలో దేవుడు జరిగిస్తున్న చక్కటి సంతోషకరమైన శుభకార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ముఖ్యంగా దీనదశలో ఉన్న ఈ కుటుంబాన్ని ఎంతగానో దేవుడు లేవనెత్తి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము దీవెన మేలులు ఉపకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. తమ్ముడు అశోకుని ప్రభునందు అభినందిస్తూ ఉన్నాను. నిశ్చయముగా వారి భార్య భర్తలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరి కుమార్తె జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులరా, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనుల వారికి నా వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు, వేదికను అలంకరించిన సేవకులందరికీ కూడా, పెద్దలకు పేరు పేరు చెప్పిన చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం తరపు నుంచి కుమార్తెకి నా శుభాలు ఆశీస్సులు ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య లేఖనము నుండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాం. 8వ వచన భాగం, 16వ అధ్యాయం 8వ వచన భాగం. ఎవరైనా చదివి సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. సమయం బహు తక్కువ గనక ప్లీజ్. మరియు నేను నీ యొద్దకు వచ్చి
నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా, భూమి జీవితంలో చేస్తున్న కార్యములు అనేకములు, అద్భుతములు, ఆశ్చర్యములు, మానవుని మేధస్సుకు అగోచరమైనటువంటి కార్యాలు చేస్తూ మేలులతో వారిని తృప్తిపరుచుచున్నాడని చెప్పుటకు ఎటువంటి సందేహం లేదు. బాల్య దశ అంతటిని చూచిన దేవుడు కుమార్తె జీవితంలో బాల్య దశ అంతటిని చూచిన దేవుడు వారి చెప్పు చేతల్లోనే వారి ఇష్ట ప్రకారంగానే బిడ్డ పెరిగింది, వారు పెట్టిందే తిన్నది. కానీ ఇప్పుడు అలా కాదు, స్వేచ్ఛ, స్వతంత్రత. అందుకే యవన ప్రాయంలోకి వచ్చేటప్పటికి యవనస్తులు చాలామంది సంకలు కొట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఇంకా ఫ్రీడమ్, నాకు ఇంక తిరిగి లేదు, నువ్వు చెప్పడానికి వీలు లేదు అని తల్లిని, నా ఇష్టం, నా స్వతంత్రత, నువ్వు చెప్పడానికి వీలు లేదనే తండ్రిని వ్యతిరేకరించి వారి ఇష్టారమైనటువంటి మార్గములోకి వెళ్ళి వారి జీవితాల్ని నాశనము చేసుకున్న ఇష్టము పుట్టించే ప్రాయములో చాలామంది నాశనమైపోయారు. కనుక ప్రియులరా, మానవుని జీవితంలో ఇంచుమించు 4 దశలు మనం చూడొచ్చు అనుకుంటాం. ఈ అన్ని దశల్లో, ఈ 4 దశల్లో మానవునికి ఏది ప్రమాదమైన దశ, ప్రమాదకరమైన వయస్సు, చాలా డేంజర్ ప్రాయం ఏదంటే కనుక ఈ యవన ప్రాయమే. ఈ యవన ప్రాయం చాలా ప్రమాదకరం. దేవుని యొక్క మాటల దేవుని వాక్యమే నీ ఇష్టముగా కనుక నువ్వు చేసుకోగలిగితే సరే, ప్రైజ్ ది లార్డ్, ఏకమందికి మాదిరికరముగా ఉంటూ ప్రభు రాకడ కొరకు ఆ బిడ్డ సిద్ధపరచబడును గాక. కృప ఆ బిడ్డ జీవితంలో సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. గారికి ఇచ్చిన టైం కంటే ముందే ఆయన ముగించిన దానికే ఆయనకు ముందుగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి రెండవదిగా మన మధ్యన సెక్షన్ ఆఫీస్ నుండి వచ్చిన మన దైవజనులు మరి చిట్టిబాబు గారు, డైరెక్టర్ గారు, వారిని మరి 10 సమయన దేవునికి సమయంలో మొట్టమొదటి దేవాది దేవునికి వందనాల మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. ఆహ్వానించిన గురస్తులకును, స్వామిచ్చిన సంఘ పెద్ద గారికి, పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి తమ్ముడు సురేష్ అయితే ముందే చెప్పండి, నాకు ఎప్పుడు ప్రారంభించినా కానీ 12:30కు క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ కాదు కానండి, క్లోజింగ్ టైం చెప్పారు పాస్టర్ గారికి తమ్ముడు సురేష్. అంత నేను అభినందించే తమ్ముడికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి యవన ప్రవీణ బిడ్డకు కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. సంజన, సవకుల సంజన అనేక మాటలు బైబిల్తో మాట్లాడుతుంది. చాలా విషయాలు బైబిల్ మానవ జీవితం కొరకు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మమ్ము మరిచిపోలేదు, యెహోవా మమ్ము మరిచి, కీర్తన 118 కీర్తన అంటాడు, యెహోవా మమ్ము మరిచిపోలేదు. బైబిల్ వారందరినీ దేవుడు దీవించబడే ఉన్నాడు, గ్రోత్ని ఎంతగానో దీవించాడు. చూసుకున్నట్లయితే యెహోవా కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. ఒక బిడ్డ పుట్టగానే ముందు ఎవరిని చూస్తారండి? తల్లిని చూస్తారా, బిడ్డని చూస్తారా? చాలామంది తల్లిలు ఉన్నారు, ఎవరిని చూస్తారండి? ఎవరినండి? అయితే ఇక్కడ ఆఖ్యాన దేవుడిని చూస్తే నువ్వు బ్రతికి నీవు బ్రతికితే 7వ వచనం అంటావు, నేల నాటబడిన సిగు రుద్ది అగునట్లు, నేల నాటబడిన సిగు రుద్ది అగునట్లు నా దాతమైతే యెహోవా దేవుడే మాట్లాడుతూ ఉందా. స్త్రీకి భర్త ఎవరండి? స్త్రీకి భర్త ఎవరు? అశోక్ గారు, మీ అమ్మాయిని అక్కడ సిద్ధపరిచావా? అశోక్ గారు అమ్మాయికి అబ్బాయిని ఎవరు చూసారండి? ఎవరు భర్త అంటున్నాడు ఇక్కడ. ఇష్టం పూడిత ప్రాయము కలగా నీవు నాదా, నీతో నిబంధన నీవు నాదానివి. చూద్దాం ఇక్కడ 8వ వచనము, ఎస్కేలు. మరి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టపూడిన ప్రాయము నీకు వచ్చి ఉండింది కనుక
నీకు అవమానం కలుగుకున్నట్లు నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకుని నువ్వు దానవైతివి. ఇది యెహోవా ఇష్టం పుట్టిన ప్రామరగానే అన్నాడు. నీ అవమానం కలగకుండా నీవు దాదానవైతిని ఎస్కేల్ భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటే జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. దేవుని వాక్యము ఇంపైన ఏంటండి? ఇంపైన సువాసన. వాక్యం అంటే ఇంపైన, దేవుని వాక్యం ఇంపైన మరువకము నా ఆజ్ఞ హృదయపూర్వకంగా గైకనము. అవి నీకు దీర్ఘాయమును సుఖజీత సముద్రములను శాంతి నీకు. దేవుని వాక్యమును మనం అంటున్నాడు. ఆజ్ఞ గైకుంటేనే అది నీ దీర్ఘాయమును దయచేస్తుంది. అండి యవనస్తుడైనా బోధన పెళ్లి చేసుకుంటాం. ఈమె క్రీస్తుకు మూల తల్లిగా మనకు కనబడుతుంది. ఇంకో విషయం చూసి ముగిస్తాను పాస్టర్ గారు. ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణి అండి. వాస్తవానికి ప్రభానాన్న గారు పెద్దగారు ఎస్తేరు రాణి అంటారా? రాణి కాదండి. ఏమే యూదురాలు. ఇంకా చెప్పాలంటే ఆ దేశమందు బానిసన్న ఈమె ఎలా రాణిగా ఎదిగింది? ఈమె రాణిగా అభిషేకం ఎలా పొందిందంటే ఆమె చక్కని గుణాలు ఎక్కడ బైబిల్ చెప్తుంది. తప్పక మనం చదవాలి. మరి ఎస్తేరు గ్రంథం చూద్దామండి. గాక ఆమె. క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నారండి. మరి నాకు ముందుగా మరి వాక్యాన్ని అందించిన దైవజనులు మరి పాస్టర్ డేవిడ్ గారు, అలాగే పాస్టర్ చిట్టుబాబు గారు, వారికన్నా వయసులో కానీ జ్ఞానంలో కానీ నేను సమతుల్యము కలిగిన వాడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మరి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ప్రతి కార్యక్రమంలో ఇక్కడ కూర్చున్నవారు కానీ మైక్లో వాక్యం వింటున్నవారు కానీ ఒక కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అంటే ఇక్కడ కూర్చున్నవారు మైక్లో చాలామంది వాక్యం వింటూ ఉంటారండి. అంటే ఇక్కడ కూర్చోకపోయినా మన ప్రార్థన అయిన తర్వాత మనము చూస్తాం. అందరూ ఒక కార్యక్రమం కొరకు ఎదురు చూస్తుంటారండి. ఏంటో తెలుసండి? పరలోక ప్రార్థన, దీవెన ఆశీర్వాదాలు. అది అయిందంటే ఏమైనట్టండి? అమ్మ వాక్యానికి సమమైంది, భోజనానికి సమయం ప్రారంభమైంది. అది తిన్నప్పటికీ కూడా ఈ లైట్ ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని చూడలేకపోతున్నానండి. మన యొక్క సమయాన్ని చిట్టుబాబు గారు దొంగిలించారు. అయినా సరే నేను నా మాట చెప్పిన టైం ముగించేస్తానండి. పరిశుద్ధ గ్రంథము నుండి 1 తిమోతి 4వ అధ్యాయము, 1 తిమోతి చాప్టర్ 4 verse 12. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. ఫాస్ట్గా తీయాలి. పేజ్ నెంబర్ 191. మా సంజన నువ్వు కూడా తీయము. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. ఇంకా తీస్తూ ఉన్నారా? కొత్త నిబంధన గ్రంథం ఉంటుంది. అయ్యగారు మనం విశ్వాసాలకు అవకాశం ఇద్దామండి. వండర్ఫుల్ అండి. కుటుంబరావు గారు ముందుకు వచ్చారండి. ఓకే. ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకనగా వారి మాటలలో వారి ఆలోచనలో దైవజనులు డేవిడ్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. యవ్వన ప్రాయంలో చాలా స్వతంత్రం వస్తుందండి. ఆ పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం. మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వాగినట్లు నీకు క్షేమము కలిగినట్లును నీ తల్లిని తండ్రిని ఇది క్రైస్తవ యవనస్తులు కోల్పోతున్నారండి. మరి సహోదరి సంజన కొరకే కాదు, ఇక్కడున్న మనందరికీ చెప్తుంది ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడు వాగినట్లు నీకు క్షేమము కలిగినట్లు ఏం చేయమంటున్నాడండి? లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం సెలవిస్తున్నది,
యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయవందును వర్ధిల్లుచుండెను. యేసుకి ఏం అవసరం అండి? ఆయన ఏ విషయాలు ఎదుగుతున్నారండి? ఫ్యాన్ సౌండ్ వాళ్ళు మీ మాట వినపడతలేదు, లేకపోతే మీరు జాగ్రత్త చెప్తున్నా తెలియట్లేదు. కానీ యేసు వయసు యందును జ్ఞానమునందును అండి పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. మనము యవనస్తులు ఈ రోజున మాటలు మనం గమనిస్తే వారు యవనస్తుల్లాగానే మాట్లాడటం లేదు. అది చాలా విచారం అండి. దేవుడు నీవు దీర్ఘాయుష్యమంతుడు వాగినట్లు ఏం చేయమని చెప్పాడండి? నీకు క్షేమము కలిగినట్లు. చూడండి, రెండు అక్కడ కనబడుతున్నాయి. నీవు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే, నీకు దీర్ఘాయువు రావాలంటే, నీకు క్షేమము కలగాలంటే ఏం చేయాలండి? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించలేనప్పుడు నీకు దీర్ఘాయువు కలగదు, నీకు క్షేమము కలగదు. అదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత, యవనస్తులైన తర్వాత మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. నాకు నచ్చింది చేయగలను, నేను నచ్చిన ప్రాంతానికి వెళ్ళగలను, మా తల్లిదండ్రుల కంటే నాకు చదువు ఎక్కువ ఉన్నది, నా తల్లిదండ్రుల కంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉన్నది, పెద్దల కంటే నాకు అన్ని భ్రమలో బ్రతుకుతారండి. మీరు గమనించండి, అది అజ్ఞానము. అది జ్ఞానము. తల్లిదండ్రులకు విధేయత లేని బిడ్డలకు అది జ్ఞానము కాదు. పెద్దలకు లోబడిన పిల్లలకు అది క్షేమము కాదు. దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే మన యవన ప్రాయములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందండి. యేసుక్రీస్తు యవన ప్రాయంకి వచ్చిన తర్వాత యవన బిడ్డలను బట్టి వారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చూచిన వారు, నీ కుమారుడు చాలా మంచివాడు, నీ కుమార్తె చాలా మంచిది, లేదా ఒక సంఘ కాపరి, మా విశ్వాసురాలు, మా సభ్యులు, మా యవనస్తులు చాలా మంచివారు. ఎందుకనగా వారి మాటలలో, వారి క్రియలలో, వారి అడుగుజాడల్లో ఎవరు కనపడుతున్నారండి? దేవుడు కనపడుతున్నాడని సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని ఇటువంటి సాక్ష్యం పలికినప్పుడు దీర్ఘాయు వస్తుందండి, క్షేమము కలుగుతుందా? దేవుని లేఖనం సెలవిస్తున్నది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, నీకు క్షేమము కలిగినట్లు ఏం చేయమన్నాడండి? తల్లిని తండ్రిని అండి మదర్స్ డేకో ఫాదర్స్ డేకో హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని ఒక ఫోటో పెట్టుకుంటే సరిపోదండి. ఎప్పుడు లేని ప్రేమ అక్కడ ఒక్కరోజు కురిపించేస్తే సరిపోదండి. ఆ స్టేటస్ ఎవరు చూస్తారండి? మీ ఫ్రెండ్స్ చూస్తారు. మరి దేవుడు ఏం చూస్తున్నారు? అమ్మ ఏం చూస్తున్నారండి? మన నడవడికలు దేవుడు చూస్తున్నారు. నీ యవ్వను బట్టి తృణీకరింపబడకు. మాటలలో, ఎందులోనండి? మాటలలో, యవనస్తుల మాటలో, యవనస్తులకు దీర్ఘాయువు కలగాలంటే, వారికి క్షేమము కలగాలంటే సినిమా హీరోల్ని పోలి నడుచుకోవాలండి. దేవుడు దీవించి ఆమేన్. ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకం నుండి 237వ పాట పాడుకుందాము. అయితే కుటుంబస్తులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి మరి వెయిట్ చేయాలని మనం చేస్తున్నాం. కుటుంబస్తులు ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నామండి. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. కృపచేతనను రక్షించినావే, కృప వెంబడి కృపలు నన్ను బలపరచినావే.
చెల్లించును దేవనికేమి అర్పించును నాకేక ఆశలు లేవనుకొనగా ఆశ నీవైతివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లించును దేవనికేమి అర్పించును నీ కాని మోపి నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను జాతియున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుతున్నావే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లించును దేవనికేమి అర్పించును నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్నవాడవు ఆ రాజువు నీవు నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు ఆ వరుడవు నీవు నా వరుడవు నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లించును దేవనికేమి అర్పించును దయచేసి మరి కుటుంబ సభ్యులు దయచేసి ముందే రావాల్సి మనం చేస్తున్నాను మన మధ్యన మరి దైవజనులారు ఇంకా మరి ఎవరైనా సరే ఈ యొక్క ప్రార్థన ప్రాంగణంలో మరి దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వేదిక రావాల్సింది మనం చేస్తున్నాను వాటిలో ఉన్న సమస్తమును సృష్టించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తున్న గణపర్లకు మా తండ్రి ఈ యొక్క దినమున ప్రభా మీరు మమ్మల్ని పిలిచిన విధానం బట్టి మీకు అందా చెల్లిస్తున్నాం ఈ యొక్క ప్రార్థన ప్రాంగణంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని కీర్తించి కొనిడే భాగ్యం మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు అందా చెల్లిస్తున్నాం మరియు ప్రాముఖ్యంగా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ యొక్క ప్రేబిడలు అశోక్ గారిని బట్టి వారి యొక్క సత్యమణి గారిని బట్టి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు అందా చెల్లిసిన ప్రభా మరి కుమార్తెను ప్రభా పసి ప్రాయము నుండి యవన ప్రాయమునకు మీరు అడుగు పెట్టించిన విధానం బట్టి మీకు అందా చెల్లిసిన ప్రభా మరి యవన ప్రాయం అంటే ప్రభా ఎంతో బాధ్యత కలిగి జీవించాలని గుర్తిరిగి భాగ్యము దయచండి ఎందుకనగా ప్రభా ఇప్పుడు బిడ్డ చేతుల్లో మరి కుటుంబపు పరువు సంఘపు పరువు తండ్రి ఆ యొక్క బిడ్డ చేతుల్లో దాన్ని గుర్తిరిగి తండ్రి కుటుంబమునకు మంచి పేరు తెచ్చి విధముగా సంఘమునకు మంచి పేరు తెచ్చి విధముగా నడుచుకోవడానికి మాట్లాడడానికి ఆ బిడ్డకు క్రియల్లోనూ పలుకులోనూ ఆలోచనలోనూ మీరు తోడి నడిపించమని మేము బ్రతమాలుకుంటున్నాం ప్రభా నాతో పాటు నా తోటి స్నేహితులు నా తోటి దైవజనులు వారి హస్తముల నుంచి ప్రార్థించుచుండగా ఆ బిడ్డ పైన తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణ కుటుంబాన్ని ప్రభా మీ యొక్క కృపా కాపుదల దేవులు మెండుగా కుమ్మరించమని బ్రతమాలు వేడుకున్నాం తండ్రి ఇక ప్రార్థన ప్రాంగణిస్తున్న ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన బలమును ఆరోగ్యమైన శక్తిని మెండుగా ప్రసాదించమని వేడుకుంటున్నాం ఇక కార్యక్రమం తండ్రి ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి మీకు ఘనమకరముగా మాకు దీవెనకరముగా ఉండేలాగా నడిపించండి మీకు అందా చెల్లిసిన ప్రభా మాకు ఆలోచనలో కానీ మా మాటల్లో కానీ మా యొక్క వాక్యములో కానీ మీకు అంగీకారము కాంతి ఏదైనా ఉండే దయచేసి క్షమించమని బ్రతమాలుకున్నాం తండ్రి మరి ప్రముఖంగా ఇక బిడ్డ తండ్రి యొక్క యవనస్త్రాలు సంజనాన్ని మీ పాసందిగా చెప్పుకున్నాం తండ్రి ఆ బిడ్డ పనులు ఇది మొదలుకొని నిరంతరము తండ్రి నీ కృపా కాపుదల దేవుళ్ళు మెండుగా కుమ్మరించమని మేము చేస్తున్న ప్రార్థన మీరు విని సకాలంలో ప్రతిఫలాలు దయచేసేందుకు అందా చెల్చుకొంచు మరి ప్రముఖంగా తండ్రి యొక్క మరి సంజన
మధ్యన వారి యొక్క తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని దూర దేశం ఉంటుండగా మరి ఆ బిడ్డకు కావాల్సిన బలమును ఆరోగ్య శక్తి దయచేయండి ప్రభా. అలాగే దాని యొక్క మరి ఆ బిడ్డకి నాయనమ్మ గారిని బట్టి మరి యొక్క తాత గారిని బట్టి మీకు అందాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క బిడ్డ అమ్మమ్మ గారిని బట్టి తాతయ్య గారిని బట్టి మీకు అందాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ యొక్క బిడ్డ సంపూర్ణ కుటుంబాన్ని బట్టి అన్నదమ్ములను బట్టి అక్క చెల్లెలను బట్టి పెద్దమ్మ చిన్నమ్మలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మీకు అందాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సంపూర్ణ కుటుంబానికి తండ్రి ఈ యొక్క బిడ్డ నేటి దినము నుండి మాదిరిగా క్రైస్తవురాలుగా జీవించడానికి కృప చూపమని మేమన్నా మా పాపల కొరకు మరణించి ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, నీ రాజ్యం వచ్చిన కాక, ఈ చిత్తం పరలోకమైన భూమి మీదను నెరవేరబడింది కాక. ఆరు మాకు దయచేయము, మా తప్పు క్షమించము, స్వాణకెక్కిన తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. యెహోవా దేవుని దీవెనయు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్యత ఎల్లరి మీదను సంఘం ముఖ్యంగా యవన ప్రాలు ప్రవచించిన ఆ బిడ్డ సంపూర్ణ గృహం మీదను సదా తోడుగా ఉండిన గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బిడ్డను ఆశీర్వదించి విందు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ప్రభువా ఈ ఆనందం మాలో కలిగిన వైనం వర్ణింపలేనిది. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీదే సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీదే సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే
తరుణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకో నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నన్ను ప్రేమించి పిలిచితివి నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకో వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివ్య సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము
నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవేగ దేవా నా ఊపిరి, నా వరం నా బలం నీవే, నా దారం నా ధనం నా ఘనం నీవే, ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం. ఎందడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించిన యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవేగ దేవా నా ఊపిరి, నా వరం నా బలం నీవే, నా దారం నా ధనం నా ఘనం